Hello friends, good evening. Infosys, the best package 9.5 lakhs. Yes, 2024 లోని ఇప్పుడు వరకు నా యూట్యూబ్ ఛానల్లోని 700 అబౌవ్ వీడియోస్ లోని ద బెస్ట్ హైయెస్ట్ ఫ్రెషర్ ప్యాకేజ్ 9.5 lakhs Infosys. తీసుకుని వచ్చింది. లాస్ట్ టైం ఇస్ 21st of this month. రేపు ఎల్లుండి 2 days టైం ఉంది. ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నేను పెట్టిన వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంది చెప్పారు సార్, నా చిన్నప్పుడు డ్రీమ్ కూడా ఉండేది, ఐ వాంట్ టు స్టార్ట్ వన్ కంపెనీ, ఐ వాంట్ టు స్టార్ట్ వన్ సెటప్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల డిలే అయిపోయింది, అవలేకపోయింది సార్. అది మళ్ళీ నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా ఏజ్ సపోర్ట్, నా ఫ్యామిలీ, నా టర్మ్స్ అండ్ కండిషన్, నా పిల్లలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒక సామెత ఉంది, విన్నారా? పంట పండాలంటే సీజన్ కావాలి, నీలో మార్పు ఉండాలంటే రీజన్ కావాలి. రీజన్ ఉంటే ఎంత పెద్ద సునామీ అయినా మీకు చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ నేను చేయలేదు, కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు లేరు. చూసారు కదా, పిల్లకుంటది. నా తల్లిదండ్రులు ఇద్దరు లేరు, నా భార్య, నా పాప. మా తాతగారు వేలుముద్ర బొగ్గు ట్రైన్, రైల్వేలో బొగ్గు ట్రైన్ డ్రైవింగ్ చేసి ఊర్లో ఇంత ఆస్తి కొన్నారు, ఇల్లు, స్థలం. మా నాన్నగారు గ్రాడ్యుయేట్, బ్రిటిష్ టైంలో గ్రాడ్యుయేట్. ఆయన కూడా రైల్వేలో జాబ్ చేసి, ఆయన హ్యాండిక్యాప్, మా నాన్న కాల్ లేదు, ఆయన హ్యాండిక్యాప్, రైల్వేలో జాబ్ చేసి పట్నంలోని ఇంత కొన్నారు, ఇల్లు, స్థలం. మరి ఒక వేలుముద్ర తాతయ్య గారు అండ్ హ్యాండిక్యాప్ నాన్నగారు మించి నేను చదువుకున్నా, నేనెంత కొనాలి? నేనేం చేసుకోవాలి? అరే మీకంటే మీ వాళ్ళే బెటరా, మీ నాన్నగారు, మీ తాతగారు బెటరా అనేసి జనాలు. అవసరమా? మన తాతగారులు, నాన్నగారు సంపాదించింది మించి సంపాదించాలా చదువుకున్నావు అనేసి, లేదా 12,000 15,000 వస్తుంది కదా గడిపేద్దాం, ఏదో ఒకటి జీతం వస్తుంది కదా చూసేద్దాం, పిల్లల్ని పెంచేద్దాం, ఏదో ఒకటి కొని బతికేద్దాం. అలాంటి అయితే మా లైఫ్ అయితే మాది కాదు. మా లైఫ్ ఒక గోల్ ఉంది, అది గోల్ ఫుల్ఫిల్ అయినంత వరకు నేను ఒంట్లో బాగాలేకపోయినా యూట్యూబ్ చేస్తుంటా. ఏం జరిగినా మా పని మాత్రం ఆగదు. రీజన్ ఉంది, లైఫ్లో ఒక రీజన్ ఉంది. మీ లైఫ్లో రీజన్ ఏంటి ఇప్పటికైనా అర్థమైతే ఇట్స్ నాట్ టూ లేట్. బిజినెస్ ఓన్గా కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళు ఇంకా బతుకున్నారంటే యూఆర్ నాట్ టూ లేట్. ఒక ప్రాపర్ రీజన్ కావాలి. లైఫ్లోని ఇప్పటి వరకు జరుగుతుంది అలాగే జరగాలంటే దేనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు, దేనికి ఆపర్చునిటీకి ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను బతికింది నా పిల్లలు బతకూడదు, వాళ్ళైనా కొంచెం రాయల్ గా బతకాలి, మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే నా వీడియో చాలు. ఏదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నా వీడియో చాలు. నా వీడియోలోని బాబ్ పడే పాయింట్స్ నేను మాట్లాడతా. సినిమాల కోసం, పాలిటిక్స్ కోసం, వైజాగ్ లోని ఆర్కే బీచ్ కోసమో, రిషికొండ కోసం నేను మాట్లాడను, అంత టైం నా దగ్గర లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కాబట్టి కెరియర్ కోసం మాట్లాడేదంటే నా వీడియో ఇట్స్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఫాలో అయ్యి బాగుపడడానికి ఇది ఒకటి చాలు. సీరియస్గా ఉండే వాళ్ళు చెప్తున్నా, అవసరం లేని వాళ్ళు పక్కకెళ్ళి తెలుసుకో డైలాగు. ఓకే, Infosys 2024 the best package 9.5 lakhs BE, BTech, ME, MTech, MSc, MCA candidates. ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నారంటే చూసుకోండి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది. 2024 June 21st is the last date for application. ఈరోజు 19వ తారీఖు, రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నాయి. చూసిన వెంటనే అప్లై చేస్తారని మరీ నేను కోరుకుంటున్నా. ఈ వీడియో నేను ఎక్కువ డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. ద మెయిన్ చెప్తున్నాను కాన్సెప్ట్ ఏంటంటే 2024 పాస్ అవుట్ వాళ్ళ పిల్లలు, 10th అండ్ ఇంటర్లో 70% దాటిన వాళ్ళు, మీ మార్క్స్ లో 10th అండ్ ఇంటర్లో 70% దాటిన వాళ్ళు, BE, BTech, ME, MTech, MCA, MSc స్టూడెంట్స్, అందులో కూడా 70% దాటిన వాళ్ళు 21st June ఎల్లుండి కంట ముందు నేనిచ్చే లింక్ కి
మీరు ఇన్ఫోసిస్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీ పేరు మీ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకుంటారని మళ్ళీ 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 కోరుకుంటున్నా. ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాదనట్లేదు, బట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. స్పెషల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. 9.5 lakhs అంటే ఇంచుమించు దగ్గర దగ్గర 80,000 నెలకి. సో ప్లీజ్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు రాదు. వచ్చిందంటే చాలా యూజ్ చేసుకోవాల్సిన అవకాశం. 2024 పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబుల్. చాలా చిన్న మెసేజ్ కాబట్టి దీనికి 2024 వాళ్ళే ఎలిజిబుల్. కొన్ని కంపెనీస్ నేను తేబోతున్నా, ఆ కంపెనీస్ లోని ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. కానీ దీనిలో స్పెషాలిటీ నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ స్పెషాలిటీ. ఒకసారి ఆగండి. బీటెక్ వాళ్ళది స్పెషలైజేషన్ అడగట్లేదు, ఇది ఒక స్పెషాలిటీ. బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్పీ స్పెషల్ ప్రోగ్రామ్ 2024 ఫ్రెషర్ అక్రాస్ ఇండియా. 21st June is the last date to 9.5 lakhs per annum. ఓకేనా? బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి వాళ్ళకి మ్యాథ్స్ కావాలి అండ్ ఇంకోటి ఇది ఒకటి కావాలి 5 years ప్రోగ్రామ్. బట్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ వీళ్ళకి ఏ గ్రూప్ అయినా, ఐటీ, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, మెరైన్, ఏ గ్రూప్ అయినా దీస్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అకాడమిక్ లోని 60% ఇన్ 10th class, 70% ఇన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. 60% 60% దాటిన 10th class లో అండ్ ఇంటర్లో, అండ్ 70% దాటిన డిగ్రీలో ఆర్ పీజీలో ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటరింగ్. ఒక్క నిమిషం స్వామి. సో దీస్ ఆర్ ద points they have noted. The first step will be the virtual online assessment, and the shortlist students will be requested to enroll in the person interview in the access. First round virtual online assessment test untadi. Online assessment will be conducted in the first week of July. Second round online assessment meeku first week of July lo avutadi. Date for the online assessment will be communicated shortly. డేట్ షార్ట్ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎప్పుడైతే దీనికి చేయబోతున్నారో, స్లాట్ బుక్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు చేస్తారు. 21st June is the last date. దయచేసి మిస్ అవ్వద్దు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మిస్ అవ్వద్దు. ఈ మొత్తం ప్రాసెస్ నేను మీకు ఈజీగా నా స్క్రీన్ పక్కన డిస్ప్లే అవుతుంది. ఇది మీరు చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో, లింక్ అప్లై చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వకపోతే మీ సర్కిల్లోని ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. మంచి పని చేయాలంటే ఎవరిని పర్మిషన్ అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మంచి పని చేయండి. మీకు అది యూస్ఫుల్ కాకపోతే పక్కవాడికి ఇవ్వండి. మీకు ఆకలి వేస్తుంది, మీకు దగ్గర ఫుడ్ ఉంది, మీకు ఆకలి వేయట్లేదు, మీకు ఫుడ్ అవసరం లేదంటే పక్కవాడికి తిండి పెట్టండి. ఓన్లీ ద థింగ్ ఈస్ ఐమ్ టెలింగ్ యూ, ప్రతి ఒక్కరికి ఇంత హైయర్ పర్సెంటేజ్ రాదు. మీకు రాలేదంటే గప్చుగా ఉండద్దు. మీ సర్కిల్లోని ఎవరైనా, మీ ఫ్రెండ్ అయినా, మీ శత్రువులైనా, ఎవరికైనా ఇంత హైయర్ పర్సెంటేజ్ ఉంది, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇన్ఫోసిస్. ఫార్వర్డ్ చేయండి. వీడియో అవసరం లేదు. వీడియో ఫార్వర్డ్ చేస్తే నాకు వ్యూస్ పెరిగిపోయి కోటీశ్వరం అయిపోతానని కాదు. మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. దే హ్యావ్ ఓపెనింగ్స్. 21st June is the last day. విష్ ఆల్ ద బెస్ట్. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్. అండ్ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.